అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి విపత్కర సమయంలో ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని, ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండానే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనా కాలంలో అధ్వాన్నంగా తయారైన పరిస్థితులను అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే నగరంలోని రోడ్లు, డ్రైన్లను 90% చక్కదిద్దామని అన్నారు. మిగిలిన 10% పరిస్థితుల మెరుగుదలకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఖాళీ స్థలాల యజమానులు సైతం తమ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా మెరక చేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు సైతం పాటించాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏలూరు పార్టీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జ్వరాలు బారిన పడకోకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా కాచిన నీరునే తాగాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధ్యతగా ఈ 2 రోజులు ఉంటే రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలం అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఎక్కడైతే ఇబ్బందులు జరిగినాయో అన్నీ కూడా మా వాళ్ళు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ గుర్తించారు. రేపు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే రోడ్లు, నీళ్లు, డ్రైన్లు ఇబ్బందికరం ఉన్నాయో అన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది. మరి ఎందుకంటే ముందు జాగ్రత్త వాళ్ళు తీసుకోకపోవటం వల్ల నెలల నుంచి కూడా మేము రాంతోటే శానిటైజేషన్ ఎక్కడా కూడా నిన్నటి నుంచి కూడా వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా రోడ్ల మీద నీళ్లు నిలబడుకోకుండా ఉండే పరిస్థితి అయితే చేసుకెళ్ళాం. అక్కడక్కడ 10% నుంచి 20% రోడ్లలో మటుకు కొన్ని ఆ డ్రైన్లు బాగా డ్యామేజ్ అవడం వల్ల అక్కడ నిలబడటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏలూరుకి సంబంధించి ఎంతో కొంత మనకి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఆ 10% 20% కూడా నీళ్లు నిలబడుకోకుండా చూసే పరిస్థితి చేస్తాం. అలాగే ఖాళీ స్థలం యజమానుల దగ్గర కూడా చాలా చోట్ల నీళ్లు నిలబడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వచ్చేసరికి వాళ్ళు కూడా మెరక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పక్కన ఇల్లు కట్టుకోవటం, వీళ్ళేమో ఆ ఖాళీ స్థలాన్ని వదిలేయటం వల్ల అందులో మురుగునీరు అవన్నీ చేరిపోయి పక్కన ఇంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ నీళ్లు నిలబడుకోకుండా, ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపన్నా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మెరక చేసుకునేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. తప్పనిసరిగా వాళ్ళకు కూడా మేమందరం కూడా మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు కూడా సూచన చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడతాం. తప్పనిసరిగా వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందరూ కూడా ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.